పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక ఏమవుతుందో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నా సుహానా లీగల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. చిన్న కథ ద్వారా ఛార్జ్ షీట్ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎవరూ లేరు. ఇది మంచి అవకాశం. అయ్యో, మన బంగారం పోయింది. దొంగతనం జరిగింది సార్. మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా బంగారం మొత్తం పోయింది. మీరు టెన్షన్ పడకండి, మేము వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి, సాక్ష్యాలు సేకరించండి. సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేద్దాం. సార్, ఫుటేజ్ రెడీగా ఉంది. ప్లేబ్యాక్ చెయ్యి. ఎవరు వచ్చారో చూద్దాం. ఈ వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడు. మీరు అరెస్ట్ అయ్యారు. నేను తప్పు చేశాను. నిజం చెప్పు. నేనే దొంగతనం చేశాను. ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఛార్జ్ షీట్ సిద్ధంగా ఉంది. గౌరవనీయ న్యాయమూర్తి గారు, ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ను సమర్పిస్తారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక పోలీసులు కోర్టుకు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. అదే ఛార్జ్ షీట్ కదా మేడం? అవును, అదే ఛార్జ్ షీట్. ఇది చాలా ముఖ్యమైనది. సెక్షన్ 193 ప్రకారం సాక్షులు మరియు ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత పోలీసు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్లో నేరం ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నీ వివరంగా ఉంటుంది. ఆ రిపోర్ట్నే ఛార్జ్ షీట్ అంటారు.